తోమా గారి హిస్టారికల్కి సంబంధించిన కొన్ని బ్రోచర్స్ ఉన్నాయి అక్కడ. సో అది ఇంకేం లేదు. వీళ్ళు ఎలా పాటిస్తారంటే, అది పరిశుద్ధమైన స్థలం, అంటే అతి పరిశుద్ధమైన స్థలం. అది లోపలికి పాస్టర్ గారు వెళ్ళే బోధిస్తారు, ఇంకెవరు వెళ్ళకూడదు. చైర్లు వేశారు, బాగా నీట్గా ఉంది చర్చ్ మాత్రం. అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు, ఇక్కడ బైబిల్ పెట్టారు, ఇది టేబుల్ పుల్పీటు, చాలా బాగుంది. వెళ్ళినా ప్రాబ్లం లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇదిగోండి, ఇక్కడ నుంచి బలిపీఠం, పాస్టర్ గారు బోధిస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరికీ. చాలా అద్భుతం. అసలు నిజంగా ఈ పరిసర ప్రాంతంలో దేవుని ఆత్మ బలంగా ఉందండి. ఎవరొచ్చి ప్రార్థన చేసుకున్నా అనేకమైన అద్భుతాలు వాళ్ళ జీవితంలో చూస్తారు. అదంతే, నేను రియల్గా అనుభవిస్తాను. గూస్ బంప్సే ఇంకంతే. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ స్పిరిట్ అంతే, ఇంకా హోలీ స్పిరిట్ అంత బాగా ఇక్కడ పనిచేస్తాడు. అది. సో ఇక్కడ ఒక సిలువ, ఇది హుండీ, ఇక్కడ ఒక సిలువ పెట్టారు. వెనకాల మేబీ పాస్టర్ గారు ఉండటానికి ఏమన్నా ఒక హాల్ లాగా ఏర్పాటు చేసినట్టున్నారు. అది పరిస్థితి. ఇంకా చర్చి చుట్టూ కూడా ఒక రౌండ్ వేద్దాం. ఏది ఏమైనా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇప్పుడే రావడానికి భయంగా ఉంటుంది అందరికీ. 1980 సంవత్సరాల క్రితం, అంటే AD 54 ఆ టైంలో వచ్చి ఇక్కడ ఎవరికి బోధ చేశాడు, ఎవరి కోసం ప్రార్థన చేశాడు, ఎవరికి సువార్త చేశాడు. చాలా అద్భుతమండి. అదంతా దేవుని కృప. అంటే కేవలం అడవి జాతుల కోసం అండి. ఇక్కడ ఉండేదంతా అడవి జాతుల వాళ్ళు, గిరిజనులు, ట్రైబల్స్. వాళ్ళు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే తోమా గారిని పంపించారు ఇక్కడికి. ఇక్కడ ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, ఎక్కడ ఒక ఫారెస్ట్లో కట్టడం అనేది చాలా అద్భుతం. ఇంక మనం బయట చూద్దాం, కాబట్టి డోర్ని క్లోజ్ చేసేసేద్దాం. సో మళ్ళీ ఏమన్నా అడవి మృగాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా మనం కూడా డోర్ వేసే వెళ్ళాలి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సో ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇదిగోండి, ఈ చెట్టు మామిడి చెట్టు, ఇది కూడా మామిడి చెట్టే. ఇదంతా కూడా చర్చ్ ప్రాపర్టీ.